ప్రియమైనవార్లారా, ప్రభునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేడు మనము ధ్యానించబోయే అంశము బలహీనతల మధ్య బలపరచు దేవుని కృప. మన జీవిత ప్రయాణంలో అనేక సందర్భాలలో మనము బలహీనులమని, నిస్సహాయులమని భావిస్తాము. ఆత్మీయంగా పోరాడుతున్నప్పుడు, శోధనలు చుట్టుముట్టినప్పుడు, మన శక్తి చాలనప్పుడు మనము కుంగిపోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులలోనే దేవుని కృప యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు తన బలహీనతల గురించి ప్రభువుతో మొరపెట్టుకున్నప్పుడు ప్రభు అతనికిచ్చిన సమాధానం మనందరికీ గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది. ప్రభు ఇలా సెలవిచ్చాడు, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. 2 కొరింథీయులు 12:9. ఈ మాటలు ఎంత గొప్ప ధైర్యాన్నిస్తున్నాయో కదా! మన బలహీనతలు మనల్ని కృంగదీయడానికి కావు, బదులుగా దేవుని శక్తి మనలో సంపూర్ణంగా పనిచేయడానికి ఒక అవకాశంగా మారుతాయి. మనము సంపూర్ణులమని, శక్తిమంతులమని అనుకున్నప్పుడు మన స్వంత శక్తిపై ఆధారపడతాము. కాని మన బలహీనతలను గుర్తించినప్పుడు మనము దేవునిపై ఆధారపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాలలో ఆత్మీయ పోరాటాలుండాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ పోరాటాల ద్వారానే మన ఆత్మీయ స్థితి మనకు తెలుస్తుంది. సరైన శిక్షణ, అనుభవం లేకుండా మనము ఆయన చిత్తాన్ని తెలుసుకోలేము. మన నిరీక్షణ ఒక్కటే, మనము పరలోకానికి పనికిరాని పాపులమని, వట్టివారమని, శూన్యులమని గ్రహించగలగాలి. అప్పుడే ఆయన తన విలువైన రక్తంతో మనలను కడిగి తన ఉచితమైన కృపద్వారా మనలను రక్షించుకుంటాడు. మనము గొప్ప భక్తులము కాకపోవచ్చు, త్వరగా ఓడిపోయేవారముగా, జయం లేనివారిగా మనల్ని మనమే నిర్ణయించుకుని ఉండవచ్చు. కాని ప్రభు మనల్ని ఒక్కటే కోరుతున్నాడు, యేసువైపు చూడమని. జయజీవితం జీవించడానికి మనకు ఉన్న ఏకైక నిరీక్షణ యేసు ప్రభువులో ఉంది. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు, విమర్శించబడినప్పుడు పదే పదే గుర్తుచేసుకోవలసిన వాక్యం, నా కృప నీకు చాలును. ఇక ముందుకు సాగలేనని ఎప్పుడూ అనుకోవద్దు, ఎందుకంటే మన బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. దేవా, పాపినైన నన్ను కరుణించుమని దుఃఖించిన వ్యక్తికి కృప దొరుకుతుంది. మనము ఆయన కృపను కొనలేము. అయితే మనము ఏమి చెయ్యాలి? మనం చేయవలసింది ఒక్కటే, ప్రభువా, నేను ప్రయత్నించాను, కాని జయించలేకపోతున్నాను. ఇప్పుడు నీవు నన్ను స్వీకరించగలవా అని అడగగలగాలి. అప్పుడు ప్రభువు తన కృపను మనకు చాలినంతగా ఇస్తాడు. కాబట్టి ప్రియమైనవారలారా, మీ బలహీనతలను చూసి నిరుత్సాహపడవద్దు. వాటిని దేవుని కృపను పొందుకోడానికి ఒక అవకాశంగా చూడండి. ఆయనపై ఆధారపడండి, ఆయన వైపు చూడండి, ఆయనను అడగండి. ఆయన కృప నిశ్చయంగా మీకు చాలును. ఆమేన్.